మరొక అప్డేట్తో ముందుకు రావడం జరిగింది. చాలా మంది నెలకి 15,000 చొప్పున అంటే 18 సంవత్సరాల దాని ప్రతి ఒక్కరు కూడా ఏపీ గవర్నమెంట్ అనేది 15,000 చొప్పున వేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే దీనికి చాలా మంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మంచిదా, లేకపోతే మామూలుగా మనకి నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొన్ని బ్యాంకులు అయితే ఉన్నాయి కదండి, ఆ బ్యాంక్ మంచిదా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తారు. అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలనే నిబంధన అయితే ఏమీ లేదండి. కాకపోతే మీకు మీ బ్యాంక్కి ఎన్పిసి లింక్ అయిందా లేదనేది చెక్ చేసుకొని మాత్రమే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు మై ఆధార్ వెబ్సైట్ నుంచి మీరు ఆధార్ నెంబర్ టైప్ చేసి మీ ఆధార్ లింక్ అయిన నెంబర్ ఓటీపీ రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అక్కడ బ్యాంక్ లింక్ స్టేటస్ ఉంటుంది, దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఎన్పిసి లింక్ అయిన బ్యాంక్ అనేది కనబడుతుంది. ఒకవేళ లింక్ అయిన బ్యాంకు కనబడకపోతే కనుక ఇంతకు ముందే అకౌంట్ ఉంటుంది కదండి, అంటే స్టేట్ బ్యాంక్ ఉండేది కానీ ఇతర బ్యాంకుల్లో మీకు అకౌంట్ అనేది ఉంటుంది. ఆ బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసి లింక్ చేయమని మీరు అక్కడ రిక్వెస్ట్ పెట్టండి. అప్పుడు లింక్ అనేది చేస్తారు. అంతకీ చేయకపోతే కనుక మీకు దగ్గరలోనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీకు పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే అది పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవ అనేది స్టార్ట్ చేయలేదు. ఓకేనండి. ఎగ్జాంపుల్గా మీరు ఒక 20,000 తీసుకోవాలనుకుంటే వాళ్ళైతే ఎవరు అంటే ఒక రోజు 2 రోజుల్లో రమ్మని చెప్పడం జరుగుతుంది. అది ఆ పోస్ట్ ఆఫీస్ ట్రాన్సాక్షన్ బట్టి, ఆ పోస్ట్ ఆఫీస్ గ్రోత్ బట్టి మీకు విత్డ్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. నెట్ బ్యాంకుల్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసి లింక్ చేసుకుంటే దానికి నెట్ బ్యాంక్ కానీ ఏటీఎం కోడ్ అని ఇలా ₹1,00,000, 2,00,000, 3,00,000 ఎంతైనా వాళ్ళు అమౌంట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసి లింక్ అనేది పెద్ద బ్యాంకులకి అనేది చేసుకోండి. ₹15,000 అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్కే వేస్తారనేది లేదండి. ఏ బ్యాంక్ అయినా సరే ఎన్పిసి లింక్ అయిన బ్యాంక్ మాత్రమే అమౌంట్ అనేది వేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్పిసి లింక్ అయిందా లేదనేది చూసుకొని తర్వాత మాత్రమే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.